వదినకి ఎలా ఉందో ఏంటో. చిన్నదేపే, ఏమవుతుంది? ఏం కాదులే. చిన్నదో పెద్దదో ఎలా తెలుస్తుంది? చాలా బ్లడ్ పోయింది. మెట్టు తగిలింది, దెబ్బ తగిలింది. ఆ మాత్రం రక్తం పోవటం సహజం. నాకెందుకో భయంగా ఉందమ్మా. నాకైతే ఏం కదన నమ్మకం ఉంది. అన్నయ్య, వదినకి ఎలా ఉంది? తృప్తిగా ఉందా? కళ్ళు చల్లబడ్డాయా? నెత్తురు కళ్ళు చూసావు గాని నిష్ఠురంగా మాట్లాడేళ్ళావుగా. మళ్ళీ ఎందుకొచ్చావు? తిట్టాల్సిందేమన్నా మిగిలిందా? తిట్టు. ఆ క్షణం బాధ నాతో అలా అనిపించింది. ఇప్పుడు నేను తిట్టడానికి రాలేదు పిన్ని, బతిమాలటానికి వచ్చాను. మళ్ళీ అదేగా, రా అనేగా. కాదు, నా భార్య చావు బతుకుల్లో ఉంది. తన ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఏంటి నువ్వు అనేది? చాలా రక్తం పోయింది. తనకు వెంటనే రక్తం ఎక్కించాలి. అయితే నన్నేం చేయమంటావు? తన బ్లడ్ గ్రూపు మీ బ్లడ్ గ్రూపు ఒకటేనని ఈ ఊరు డాక్టర్ గారు చెప్పారు. రక్తదానం చేసి తనకి ప్రాణదానం చేయండి అని చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను. దయచేసి పెద్ద మనసు చేసుకుని నా భార్య ప్రాణాలు కాపాడండి. అమ్మా, వదిన నిన్ను ప్రమాదం నుంచి కాపాడి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. తనని రక్షించడం నీ బాధ్యత. దయ చూపించండి. మీరు కరుణిస్తే 2 ప్రాణాలు ఒడ్డున పడతాయి. తన కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? పదమ్మా వెళ్దాం. ఇది ఆలోచించే టైం కాదు. ఆలస్యం చేస్తే పరిస్థితి చేదాటిపోతుంది. మానవత్వం చూపించండి ప్లీజ్ అమ్మా. డాక్టర్ గారు రండి. నమస్కారం అమ్మా. నమస్తే. రండి. అన్నయ్య, డాక్టర్ గారు వచ్చారు. బ్లడ్ ఎక్కిస్తున్నారు. ప్రమాదమే లేదుగా డాక్టర్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కాస్త లేట్ అవుతుంది. ఆవిడ స్పృహలోకి రావడానికి కనీసం 6 hours పడుతుందండి. ఆవిడ స్పృహలోకి వస్తేనే గాని మేమే విషయం చెప్పలేము.
భగవంతుడా, ధరణికి ఏం కాకుండా కాపాడు తండ్రి. దేవుడా, నువ్వే ఎలాగైనా మా వదినను రక్షించాలి. కంగారేం లేదు, మీరెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. కూర్చో పిన్ని. నువ్వు ఇలా కళ్ళు తెరవటానికి పిన్నే కారణం. తనే కరుణించి కాపాడింది, తనే బ్లడ్ ఇచ్చింది. ధర్మం నెరవేర్చటం కనీసం మానవత. ప్రేమ లేకపోతే కాపాడేవారు కాదు. సాటి మనిషి చావు బతుకుల్లో ఉంటే కాపాడకుండా ఎలా ఉంటావమ్మా? జాలి దయ ఉన్నవాళ్లే కదా అలా చేయగలిగేది. మీలో అవన్నీ ఉన్నాయని మీ చర్య అర్థమయ్యేలా చేసింది. మీరు అనుభవించిన కష్ట నష్టాలు, మీతో కఠినంగా మాట్లాడించిన మన్నించే తత్వం ఉన్నవాళ్ళు, వరుస ఏదైనా మీరు నాకు తల్లితో సమానం. అంటే ఇక నుంచి మీకు 2 కూతుళ్ళు. ఎలా? మీ రక్తం పంచుకొని పునర్జన్మని పొందాను. మన మధ్య ఏం సంబంధం ఉంది అన్నారు, ఇప్పుడు రక్త సంబంధం ఉంది. మీ రక్తాన్ని మీరు నమ్మరా? అప్పుడు అబద్ధమన్నా ఇప్పుడు నిజం అనాలి కదా. ముందరి కళ్ళకి బంధం వేస్తున్నావమ్మా. మమకారాలతో బంధుత్వాలు బలపడతాయంటున్నా. ఆదిత్య గారి ఫ్యామిలీని మన్నించమని ప్రార్థిస్తున్నా. ఈ ఆనందాలు కలకాలం ఉండాలని కలిసుందాం రమ్మంటున్నా. మా మాట కాదనకుండా మాతో కలిసి రండి. కాదని అనకండి అత్తయ్య గారు, ప్లీజ్. అమ్మా, మేము మీతో పాటు వస్తామని చెప్పమ్మా. ప్లీజ్ అమ్మా. సరే. ఏంటో నా ప్రయత్నం నేను చేశాను. శ్రావణ ప్రయత్నం శ్రావణ చేశాడు. ఈవిడిగా రాదు అనుకున్నా, చివరికి వస్తానంది. ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిందేంటి? ఇప్పుడు ఆ చంద్రలేఖ నాకు నామం, డబ్బుకి ఎగనామం పెడుతుందా?
ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగేది ఇన్ఫార్మ్ చేయమంది. నేను శ్రావణ్కి చేరేశాను, వాడు దానికి మోసాడు. ఇందులో నా తప్పేముంటుంది? మాట తప్పేదేముంటుంది? అయినా ఒప్పేసుకోవడం నా తప్ప. ముందు ముందు ఎలా ఉంటుందో ఏంటో. అయినా ఈవిడ గారు కండిషన్ మీద కండిషన్ పెట్టింది. ఆదిత్య తరుపాడు. వీళ్ల పక్క కన్నా నేను లేక పక్కకు షిఫ్ట్ అవడమే బెస్ట్. ఎలా అయినా ప్రయాణంలోపు ఏదో ఒక కొర్రి పెట్టాలి. ఏంటి మామయ్య, పైనేమో వర్షం, కిందేమో నీళ్లు, మధ్యలో నువ్వుండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదల్లుడు, పైన వర్షం, కింద నీరు, మధ్యలో మనం తడవకుండా ఉండాలంటే ఏ రేకులు వేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. చాలా ఏటగారం ఉంది మామయ్య. ఏటకారం కాకపోతే ఏంటి? మనం ఉన్న పొజిషన్ ఏంటి? ఇప్పుడు ఏం చేద్దాం ఉంటా మామయ్య? ఇంకాస్త అవతలకెళ్ళి అదిగదిగో అక్కడికెళ్ళి ఒకళ్ళకొకళ్ళు బాగా కౌగిలించుకుని పెద్దగా ఏడుద్దాం. ఆ? బాధ తగ్గుతుంది, గుండె బరువు దిగిపోతుంది. ఏంటి మామయ్య, వేళకోళమా? వేళాకోళమే. వాళ్ళు మనల్ని వెర్రిబాగులోళ్ళు చేశారు. దుఃఖం ఎగదన్నుకొస్తుంటే వేళాకోళం అంటావేంటల్లుడు? ఏదో మామయ్య, ఆడమనిషి తనేం చేస్తుందిలే అనుకున్నాను. అలా అనుకోవటం ఎంత తప్పు ఇప్పుడు అర్థమైంది నాకు. ఆర్ని ఆడవాళ్ళని తక్కువ అంచనా వేసావా? ఒట్టి వెర్రిబాగులలో ఉన్నావే. వాళ్ళు తక్కువ వాళ్ళు అయ్యుంటే రామాయణం మహాభారతాలే ఉండేవి కాదు. మనం ఇలా వాపోయే కన్నా ముందు ఈ విషయం మనకంటే పవర్ఫుల్ లేడీ అయిన మన చంద్రలేఖకి చెప్పు. ఏదైనా ఆపటానికి ఆఖరి ప్రయత్నం గురించి చెప్తుందేమో. సరే మామయ్య. హలో, అక్క, చావాలో బ్రతకాలో అర్థం కావట్లేదు. ఏంటి శ్రావణ్, ఏమైంది? కథ అడ్డం తిరిగింది అక్క. ఈ సరోజదేవి రావడానికి ఒప్పుకుంది. వస్తానందా? ఎందుకు? ఏం జరిగింది? అసలు ఎలా ఒప్పుకుంది? అది అలాగా, చచ్చి ఏం చేస్తాం? జీవితం పోగొట్టుకోవడమే కానీ సాధించాలి అంటే బ్రతికే ఉండాలి. మన ప్రయత్నాలు మనం చేసాం, అయినా ఫలించలేదు. పట్టుదల సడలితే దుఃఖం మనకు, సంతోషం వాళ్ళకి దక్కుతుంది. కండిషన్స్కి ఒప్పుకుందన్నావుగా, కండిషన్స్ బ్రేక్ అయ్యేలా చేద్దాం. తిరిగి శత్రుత్వం దూరం పెంచుదాం. అంతేనంటావా అక్క? అంతే, ఇంకా అక్కడుండి చేసేది ఏం లేదు. బయలుదేరి వచ్చేయండి. అలాగే అక్క, వెంటనే రిటర్న్ అవుతా. మావయ్య, పద వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికేంటి, మన ఇంటికి. ఇంకా ఇక్కడుండి ఏడు మొహం వేసుకుని వాళ్ళు చూడటం ఎందుకు? ఇద్దరం కలిసి వెళ్తే వాళ్ళకి అనుమానం రాదు. నాకేమో ఇదిగో ఇది బొక్క. ఆ రకంగా మనం చేస్తే అసలుకే ప్రమాదం వస్తుంది. కాబట్టి ముందు నువ్వు వాళ్ళతో వెళ్ళిపో. నేను రేపు ఏమీ ఎరగనట్టుగా వాళ్ళతో కలిసి వస్తాను. సరే మావయ్య, నేను బయలుదేరుతాను. అలాగే, జాగ్రత్తగా వెళ్ళాలుడు. అలాగే మావయ్య. ఇదిగో ఆ రేకులు గట్ట జాగ్రత్తగా వేసుకో. వస్తాను. అత్తయ్య గారు, ఒక్క నిమిషం ఆగండి. ఏంటమ్మా ధరణి? ఆకాష్, అలాగే మేడం. ఇదిగోండి. అత్తయ్య గారు, మీరు స్వాతి ముందు బట్టలు నగలు అలంకరించుకుంటండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? మీరు తయారయ్యి రండి పిన్ని, మనం బయలుదేరదాం. తీసుకోండి స్వాతి గారు, ఆ డ్రెస్సులో మీరు కుందన బొమ్మలా ఉంటారు. తీసుకోండి. తీసుకో. ఆకాష్,
ఎప్పుడెలా మాట్లాడాలో తెలియదా నీకు? ఆ, మ్, మ్. మహాలక్ష్మిలా ఉంటావమ్మా. అవును స్వాతి, చాలా అందంగా ఉంటావు. వెళ్ళి తయారవుపో. పిన్ని, జరిగిన పొరపాట్లకి మా వల్ల నువ్వు పడ్డ ఇబ్బందులకి సారీ చెప్తున్నాను. గతాన్ని మర్చిపో. మర్చిపోయాను కాబట్టే మీతో రావడానికి సరే అన్నాను. ఇంకా సారీలు ఎందుకు ఆదిత్య? మంచి మాట అన్నారు. వారు మరీ మనసు మెత్తని మనిషి. నువ్వు ఉన్నావుగా, ఎంత సాహసమైనా చేసి సాధించడానికి. మీరు కావాలి అనుకున్నాం, అయినా అదేమీ సాహసం కాదు. మనం బయలుదేరదాం. పాపం అక్కడ భవిష్య ఎలా ఉందో ఏమో, సరిగా తింటుందో లేదో. ఖచ్చితంగా అందరూ బ్రెయిన్స్ తింటూనే ఉంటుంది. అన్నయ్య, వదిన, ముందు మనం అందరం ఫ్రెష్ అవుదారండి. స్వాతి గారు రండి. ముందు కుడికాలు పెట్టి కారెక్కండి. తనేమైనా కాపురపు ఇంటి గడప దాడుతుందా ఏంటి? ఆ, నా చెల్లెలు బంగారం, ఏ కాలైనా ఒకటే. నీకు కాస్త ఎక్స్ట్రాలు ఎక్కువైనట్టున్నాయి, తగ్గించమంటావా? అవసరం లేదు సార్, నేనే తగ్గించుకుంటాను. అయినా నా గురించి మీకు తెలియదా సార్? తెలుసు కాబట్టే హెచ్చరిక, లేకపోతే బడిత పూజే. నమస్తే సార్. ఇన్నేళ్ల తరువాత మళ్ళీ రాజావారింటికి వారి భార్య స్థానంలో వెళ్తున్నాను. వారి కూతురిగా మా స్వాతికి మంచి సంబంధం కుదిరేలా చూడు స్వామి. ఇంకా ఏ కష్టం మా జీవితంలోకి తొంగి చూడకుండా చల్లగా కాపాడు తండ్రి. మా పిన్ని మనసు మార్చి మాతో కలిసి ఉండటానికి వచ్చేలా చేశావు. వాళ్ళ మనసు సంతృప్తి పడేలాగా ఏ ఇబ్బంది పడకుండా చూసుకుంటాను. మా వంశానికి వాళ్ళు ఉసురు తగలకుండా చల్లగా రక్షించు. అమ్మలా పిన్నిని చూసుకుంటాను, దీప్తిలాగా స్వాతిని ప్రేమగా చూసుకుంటాను. మమ్మల్ని దీవించు తండ్రి. అత్తయ్య గారిని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మా పిల్లల భవిష్యత్తు ఎలాంటి కలహాలు లేకుండా రాకుండా నీ ఆశీర్వాదాలు అందించు తండ్రి. సార్ పదండి సార్, ముహూర్తం దాటిపోయేలా ఉంది. పదండి, పద పిన్ని. ఆ, లక్ష్మి, త్వరగా రా. అమ్మా. ఏంటమ్మా? ఇదిగో ఈ బెడ్షీట్ తీసేసి ఇక్కడ ఈ బెడ్షీట్, ఈ పిల్లో కవర్స్ నీట్ గా వేయి, ఓకేనా? అలాగే. సుబ్బయ్య, వస్తురా అమ్మా. సుబ్బయ్య. ఇవి త్వరగా కానివ్వాలి. అన్నయ్య పిన్ని చెల్లెల్ని తీసుకొస్తున్నారు. వాళ్ళొచ్చేసరికి గది నీట్గా ఉండాలి. ఏ అసౌకర్యం ఇబ్బంది కలగకూడదు, సరేనమ్మా? చూసావక్క ఎంత హడావుడి చేస్తుందో. అంత నీ అసమర్థత, ఆ సత్తిపండు మావయ్య అసమర్థత. మీరు కరెక్ట్గా ఉంటే వాళ్ళు అసలు వచ్చేవాళ్ళ? మేము చేయాల్సింది చేసాం, అంతకుమించి మేము ఏం చేయగలం అక్క? మాట్లాడుకు శ్రావణ్, ఒళ్ళు మండుతుంది. ఏం మీరు చేసింది? చేతులు ముడుచుకుని కూర్చున్నారు.